కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. బెంగళూరు నుండి శివమొగ్గ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 48పై గోర్లతు క్రాస్ వద్ద 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని భావిస్తున్నారు. బస్సుతో పాటు కంటైనర్ లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్, కో డ్రైవర్ అందులోంచి దూకి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. వారిలో గగన రక్షిత అనే యువతులు ఉన్నారు. తమ స్నేహితులు రష్మి కనిపించడం లేదని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రయాణికుల్లో కొంతమందికి గాయాలు కావడంతో వారిని హిరాయూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికుల్లో కొందరు పేర్లను అధికారులు గుర్తించారు. బస్సులో మంజునాథ్, సంధ్య, శశాంక్, దిలీప్, ప్రీతిశ్వరన్, వి బిందు, కె కవిత, అనిరుద్ బెనర్జీ, అమృత, కల్పన, ప్రజాపతి, ఎం శశికాంత్, విజయ్ బండారి, నవ్య, అభిషేక్, హెచ్ కిరణ్ పాల్, ఎం కీర్తన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, కర్ణాటక వెళ్తున్న బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారి వివరాలేంటి? గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? చాలా దారుణమైనటువంటి ప్రమాదంగానే మనం చూడవచ్చు. మొత్తం 32 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ప్రైవేట్ స్లీపర్ బస్సు ఏదైతే ఉందో ఇది అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఎదురుగా వస్తున్నటువంటి రాంగ్ రూట్ లో వస్తున్నటువంటి లారీ ఏదైతే ఉంటుందో ఆ లారీని ఢీకొట్టడం ద్వారా ఈ ప్రమాదం అయితే సంభవించింది. అయితే ప్రమాదం సంభవించినటువంటి సమయంలో బస్సులో ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తిగా నిద్రలో ఉన్నారు. అంటే తెల్లవారుజామున సమయం కాబట్టి మంచి నిద్ర మత్తులో ఉంటారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కాస్త అందరూ కూడా నిద్ర లేచి అవి తప్పించుకునేటటువంటి సమయంలో అప్పటికే మంటలన్నీ కూడా వ్యాపించేశాయి. ఇంకా బస్సు లోపల ఉన్నటువంటి 32 మందిలో 17 మంది పొగకి, అందులో ఉన్నటువంటి పొగకి ఇంకా అదేవిధంగా మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయితే అయ్యారు. మిగిలినటువంటి వారందరూ కూడా ఎగ్జిట్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిట్ డోర్స్ ద్వారా బయటికి అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఆరాధిస్తే ఇది చలికాలంలో కాబట్టి రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఎదురుగా వచ్చేటటువంటి వెహికల్స్ విజిబిలిటీ అనేది నార్మల్ గా ఉదయం కంటే అందులోనూ తెల్లవారుజామున ఈ చలిలో ఆ పొగమంచు ఏదైతే ఉంటుందో దానివల్ల విజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అలా తక్కువగా ఉన్నటువంటి విజిబిలిటీలో వెళ్ళేటటువంటి వెహికల్స్ అన్ని కూడా చాలా నిదానంగా వెళ్ళాలి. కానీ ఇక్కడ ఆ విజిబిలిటీని కాస్త వేగంగా వెళ్తున్నటువంటి బస్సు అక్కడే ఉన్నటువంటి లారీ ఏదైతే ఉంటుందో ఆ లారీని ఢీకొట్టిన వెంటనే మొత్తం మంటలన్నీ కూడా వ్యాపించాయి. మంటలు వ్యాపించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బస్సు లోపల ఉన్నటువంటి వారందరూ కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ తోపులాటలో కొంతమంది బయటికి రాలేక మంటల్లోనే చిక్కుకున్నారు. మరి కొంతమంది బయటతో ప్రాణాలతో బయటపడినప్పటికీ కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటే పూర్తిగా కూడా ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి వెహికల్స్ లో వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అప్రమత్తయ్యి బస్సు లోపల ఉన్నటువంటి వారిని రక్షించే ప్రయత్నం కూడా చేశారు. పూర్తిగా కూడా అంటే బస్సు కాలిపోయింది. అదేవిధంగా ఎదురుగా ఉన్నటువంటి లారీ ఏదైతుందో ఆ లారీ కూడా పూర్తిగా దహనం అయిపోయింది. ఆ మంటలు ఏవైతే ఉన్నాయో ఆ మంటల దాటికి కొంత భారీ శబ్దాలు కూడా రావడము, బస్సు లోపల ఉన్నటువంటి
ప్రయాణికులందరూ కూడా లోపలికి చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఇది అంటే ప్రమాదం రెండు రకాలుగా జరిగింది. ఒకటి, బస్సు లారీ ఢీకొనడం అనేది ఒక ప్రమాదం అయితే, బస్సు లారీ ఢీకొన్న తర్వాత బస్సు లోపల వచ్చినటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో అదొక మేజర్ ఇన్సిడెంట్. ఆ మంటలు రాకుండా ఉంటే ప్రమాదంలో ఇంతమంది చనిపోయే సంఖ్య అయితే తక్కువగానే ఉంది. కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఇంతమంది చనిపోవడానికి మెయిన్ రీజన్ మంటలు రావడం. సో ఆ మంటలు ఎప్పుడైతే చెలరేగిన తర్వాత బస్సు లోపల ఉన్నటువంటి వారందరూ కూడా చిక్కుకొని ప్రాణాలు అయితే కోల్పోయారు. రైట్ నౌ అక్కడికి చేరుకున్నటువంటి కర్ణాటక పోలీసులు ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు ఆరా తీయడంతో పాటు అసలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానికి సంబంధించి వివరాలు అయితే ఆరా తీయడం జరుగుతుంది. ఉన్నతాధికారులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి అంటే బస్సు లోపల ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల జాబితాను అంతటిని కూడా తీశారు. అందులో చనిపోయినటువంటి వారి జాబితా, ఎవరైతే బస్సులో గాయపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి జాబితాను కూడా తీశారు. గాయపడినటువంటి వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్ అయితే తరలించి వైద్య చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షులు చేస్తున్నారు. అంటే బస్సు లోపల ప్రయాణిస్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం అయితే వచ్చింది. ఆ శబ్దం రావడంతో నిద్ర మధ్యలో ఉన్న వారందరూ కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా తప్పించుకోలేకపోయాము. కొంతమంది లోపలే చిక్కుకున్నారు. చిక్కుకున్నటువంటి వారు పూర్తిగా కూడా నిద్ర మత్తులో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించింది అనేది చెప్తున్నారు. మనం కూడా విజువల్స్ లో చూడవచ్చు. ఏదైతే ప్రమాదం సంభవించినటువంటి బస్సు లారీ ఉందో అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది తమ సెల్ ఫోన్లతో వీడియో అంతా కూడా రికార్డ్ చేశారు. ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఒకటి, భారీ కాలం అంటే చలికాలం కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా విజిబిలిటీ తక్కువగా ఉంది. అందుకోసమే ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నప్పటికీ కానీ అతివేగం ప్రధాన కారణంగా కూడా కనిపిస్తుంది. అతివేగంగా వచ్చినటువంటి బస్సు ఢీకొన్న తర్వాతనే మంటలు చెలరేగాయనైతే అక్కడ ఉన్నటువంటి బస్సు లోపల ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పారు. వీళ్ళందరూ కూడా అంటే ఫెస్టివల్ టైం కాబట్టి ఇళ్లకు వెళ్ళడానికి సెలవులు కూడా వచ్చాయి కాబట్టి ఇళ్లకు వెళ్ళడానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. అందులో భాగంగానే ఈ ప్రమాదం ఏదైతుందో ప్రమాదానికి 17 మంది అంటే మొత్తం బస్సు లోపల 32 మంది ఉన్నప్పటికీ కానీ చనిపోయినటువంటి వారు 17 మందిలో ఉన్నట్టు యువకులు కూడా ఇందులో ఉన్నారు. మొత్తం ఆ జాబితా అంతా కూడా చనిపోయినటువంటి వారు ఎవరు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయి జాబితా అయితే రావాల్సింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అక్కడ ఉన్నటువంటి లోకల్ అంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనే దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏపీకి లేకపోతే తెలంగాణకి సంబంధించినటువంటి వారు ఎవరు లేరు అనేది తెలుస్తుంది. కానీ ఇంకా పూర్తిగా కూడా డీటెయిల్స్ రావాలి. ఎందుకంటే చనిపోయినటువంటి 15 మంది ఎవరైతే ఉన్నారో వారి డీటెయిల్స్ అన్ని కూడా బయటికి రావాల్సిన నేపథ్యంలోనే జాబితా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, చనిపోయినటువంటి వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేది ఒక మెయిన్ కీలకం. రెండోది, ఇందులో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వారే ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి విచారణ మొదలైంది. ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసుకుని దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే మొదలు పెట్టారు. రైట్ మధు, థ్యాంక్ యూ. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టైరు పేలి 2 వాహనాలను ఢీకొట్టింది బస్సు. ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుచి నుంచి చెన్నై